హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. ఈరోజు మనము నాటుకోడి పులుసు అలాగే గారెలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెండింటికి కాంబినేషను చాలా చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయాలండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే నాకైతే పిచ్చగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేది మర్చిపోవద్దు. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఒక నాటుకోడి తీసుకొని బాగా బర్నింగ్ చేసుకొని పసుపు బాగా రాసి నీళ్ళల్లో బాగా వాష్ చేసుకోండి. ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని ఈ కుక్కర్లో వేసుకుందాం. వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా మనం ఒక 5-6 నిమిషాల పాటు అన్ని మసాలాలు వేసి ఫ్రై చేసాము అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ అంతా సాల్ట్ వేసి, సాల్ట్ కానీ ఉప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇంకొక నిమిషం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఫుల్గా కారం వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియా పౌడరు, ఒక అర్ధ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుందాం. మీకు కనుక ఉంటే సోంపు కొద్దిగా, జీరా పౌడర్ కొద్దిగా, పెప్పర్ కొద్దిగా కూడా వేసుకోండి. సాల్ట్ ఆల్రెడీ మనం ముందే వేసాము, చూసి కొద్దిగా వేసుకోండి. ఇదంతా బాగా ముక్కలకు పట్టేలాగా ఇంకొక 3 నిమిషాలు ఫ్రై చేసుకొని మునిగేంత వరకు వాటర్ వేసుకొని 2 విజిల్లు వచ్చే వరకు విజిల్కి వేసేద్దాం. లేత కోడి కనుక అయితే 2 విజిల్లు ఉడికిపోతుందండి. ముదురుది కనుక అయితే ఇంకొక 2 విజిల్లు పెట్టేసుకోండి. మీరు అలాగే పెట్టారంటే టైం పడుతుంది, ఇలా చేశారంటే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు 2 విజిల్లు వచ్చే వరకు వదిలేద్దాం. ఆలోపు మనము మసాలా రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా నానబెట్టిన జీడిపప్పులు, కొద్దిగా అల్లము, ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకుందాం. అలాగే టమోటా కూడా ఒకటి, మీడియం సైజ్ టమోటా, మీడియం సైజ్ ఉల్లిపాయ సరిపోతుందండి. ఎక్కువ మసాలా వేయక్కర్లేదు. నాటుకోడి పులుసుకి మీడియంగా వేస్తే సరిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి. ఈ టమోటా వేసేసి ఇందులో ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకుందాం. తెల్ల నువ్వులు చాలా బాగుంటుందండి. మనకు పులుసు చిక్కగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా ధనియాలకు వేసుకొని ఇందులో సోంపు కొద్దిగా, పట్టా మొగ్గ కొద్దిగా, 2 పట్లు, ఒక 3-4 మొగ్గలు వేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుందాం. నున్నగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇది తాలింపు పెట్టుకుందాం. 2 విజిల్ పెట్టానండి నేను, ఉడికిందేమో చూద్దాం. నేనైతే ముదురు కోడి కాదు, లేత కోడి అన్నమాట. మీరు ముదురు కోడి కనుక అయితే ఇంకొక 2 విజిల్లు చూసి, ఉడకలేదు అనుకుంటే ఇంకొక 2 విజిల్లు పెట్టేసుకోండి. నాకైతే ఉడికిపోయింది. ఒక 50% ఉడికితే సరిపోతుందండి. మనం మసాలా మొత్తం వేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ పెనం పెట్టి అందులో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసి, కొద్దిగా ఆవాలు వేసి, కరివేపాకు కొద్దిగా వేసి, మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టిన ఈ మసాలా వేసి వేయించుకుందాం. ఎందుకు నాన్ స్టిక్ అంటే, నాన్ స్టిక్లో మసాలా మాడదండి, అంటుకోదన్నమాట, వదిలేస్తుంది తొందరగా. అది అంటుకోదు కాబట్టి మసాలా వేస్ట్ కాదు, బాగా వేగుతుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. అందువల్ల నాన్ స్టిక్ పెన్ ఉంటే పెట్టుకోండి. ఇప్పుడు బాగా వేగిపోయింది చూడండి, ఎంత బాగా తేనెలాగా అయిపోయింది, బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఈ పులుసులో వేసేద్దాం. వేసేసి ఒక్కసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఈ మసాలా అంతా పులుసు పట్టేలాగా. అంతే అండి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి బాగా ఉడికిపోయింది. ఇందులో ఫైనల్గా సన్నగా తరిగిన ధనియాలకు వేసుకొని ఇంకొకసారి కలుపుకుందాం. ముక్క ఉడికిందేమో ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. బాగా ఉడికిపోయింది చూడండి, ఉడికిపోయింది.
పులుసు కూడా చిక్కగా వచ్చేసింది. ఇంకా చల్లారిందంటే ఇంకా చిక్కగా వచ్చేస్తుందండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ దించి పెట్టేసి గారెలు చేసుకుందాం. నేను 3 అవర్లకు ముందే ఉద్దిపప్పు నానబెట్టేసానండి. ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా మిరియాలు వేసుకుందాం, పెప్పరు వేసుకొని నానబెట్టిన ఉద్దిపప్పు వేసి నున్నగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుందాం. మనం నానబెట్టిన పప్పు అంతా ఇలాగే గ్రైండ్ చేసి వేసుకుందాం. ఉద్దిపప్పు నానబెట్టేటప్పుడే ఉప్పుడు బియ్యము ఒక గ్లాస్కి 1 స్పూను ఉప్పుడు బియ్యం వేసుకోండి. నానబెట్టేటప్పుడే చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ టిప్పు గుర్తుపెట్టుకోండి. ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ధనియాలాకు సన్నగా తరిగి వేసుకుందాం. ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 2 సన్నగా తరిగి వేసుకుందాం. తగినంత సాల్టు వేసుకుందాం. ఇదంతా బాగా పిండికి పట్టేలాగా ఒకసారి కలుపుకుందాం. మీరు ఉప్పుడు బియ్యం వేయండి మర్చిపోకుండా. ఉద్దిపప్పు నానబెట్టేటప్పుడు ఒక గ్లాస్కి ఒక పెద్ద టేబుల్ స్పూన్తో 1 టేబుల్ స్పూను వేసేయండి. చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయి తినడానికి. మన సోడా ఏమీ వేయక్కర్లేదు, ఇంతే సరిపోతుంది. ఉప్పు కారం సరిపోయిందేమో చూద్దాం. కరెక్ట్గా సరిపోయిందండి. మనం ఆల్రెడీ పెప్పర్ వేసాము, అది కారమే కాబట్టి 2 పచ్చిమిర్చి కూడా వేసాము. స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడెక్కిన తర్వాత ఒక కవర్ తీసుకొని తడి చేసుకొని కొద్దిగా ఉండలు చేసుకొని మధ్యలో ఒక హోల్ వేసుకొని ఇలా ఈజీగా కవర్ తిరిగేసినామంటే ఈజీగా వచ్చేస్తుంది, అంటుకోకుండా ఆయిల్లో వేసేయడమే. చూసారు కదా, ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఇలా చేశారంటే ఈజీగా చేసేయచ్చు అనమాట. మనం ఇది లేదు అంటే పాల కవర్ అయినా సరే లేదా పెరుగు కవర్ అయినా సరే కూడా తీసుకోవచ్చు. తడి చేసుకొని ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు. మనం రుబ్బేటప్పుడు ఒక్కొక్క స్పూను ఒక 3-4 స్పూన్లు నీళ్ళు యాడ్ చేసుకోండి. కొద్దిగా ఒకేసారి కాకుండా అలా వేసారంటే బొదబొద అని వస్తుందన్నమాట. అప్పుడు మనకు క్రిస్పీగా చాలా బాగుంటాయి గారెలు. అంతే అండి. ఇలా 2 పక్కల బాగా తిప్పించి కాల్చుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కాల్చుకోండి. ఇలా కలర్ తిరిగే వరకు కాల్చుకొని తీసేసుకోవడమే. మన దగ్గర ఎంత పిండి ఉంటే అంత పిండి ఇలా వేసేసుకొని 2 పక్కల తిప్పించి కాల్చేసుకోవడమే. ఇంకొకసారి వేసి చూపిస్తాను చూడండి. చూడండి ఎంత ఈజీగా వేసేయచ్చు. చేయి తడి చేసుకున్నారంటే కవర్ పైన పాల కవర్ అయినా సరే మామూలు కవర్ అయినా సరే తడి చేసుకొని ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు. వేసేసుకొని 2 పక్కల కాల్చి తీసేసుకోవడమే. టేస్ట్ అయితే మీరు ఒక్కసారి తిని చూడండి. తిరగగానే మీరు వదిలిపెట్టారంటే ఇప్పుడు అడగండి, అంత రుచిగా ఉంటుంది. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. నాకైతే పిచ్చగా నచ్చిందండి. మనమేం రైస్ ఏం వేసుకోనక్కర్లేదు, ఓన్లీ గారెలు అలాగే నాటుకోడి పులుసు వేసుకొని తింటే స్వర్గం. ఇంకా అంతే అండి. కాల్చేది అయిపోయింది. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకొని గారెల పైన పులుసు వేసుకోవచ్చు, పక్కకైనా వేసుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుందండి. చూడండి రెడీ అయిపోయింది గారెలు అలాగే చికెన్ పులుసు, నాటుకోడి పులుసు. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. క్రిస్పీగా మనం ఉప్పుడు బియ్యం వేసేదానివల్ల సోడా ఏం వేయక్కర్లేదు, చాలా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ అయితే ఇంకా సూపర్గా ఉందండి. చాలా బాగుంది. నేను ఈ గారెలన్నీ ఖాళీ చేస్తాను. పీసు ఉడికిందేమో చూపిస్తాను చూడండి. జ్యూసీగా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో భలే ఉందండి. నేను ఎలా చెప్పానో అలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అని అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ కానీ నొక్కారు అంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది ప్రెస్ చేశారు అంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇంకా టేస్ట్ చెప్పక్కర్లేదు, అద్భుతంగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.